మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మను అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్? మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు? ఏం చేశారు అంటున్నా? మీరు మారుతారా? మహిళల గురించి మీరు మారుతారా? నేను కళ్యాణి గౌరవం నేను నాకు మహిళలు గౌరవిస్తాను. మా అమ్మ నాకు నేర్పించింది సార్. మీ నాయకుడికి నేర్పించలేదేమో, నాకు నేర్పించారు. మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు. 3 నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి. యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ రెస్పెక్టింగ్ ఉమెన్. నేను కళ్యాణి గౌరవం అన్నాను, దాంట్లో రికార్డు లేండి. మేడం గారన్నా ఏకవచ్చంతో ఏదో నేను మాట్లాడలేదు. మీ తల్లిని అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీ భార్య అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీరు మాకు లెక్చర్లు ఇస్తారా? ఏం మారుతున్నారు తెలుసా మీకు? ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? నేను చూశాను 3 నెలలు 100 రోజుల బాధ నేను చూశాను. మీరు చూసారా? ఒక మహిళ అవమానిస్తే, శాసనసభ సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను. మీరున్నారా? మాధవచ్చు మీ తల్లి గురించి మాట్లాడతారా? ఇదే మీకు నేర్పించింది మీ ఇంట్లో. ఈ రోజు కూడా మీ కార్యకర్తలు ఏం చేస్తారండి? మా మహిళలు వ్యతిరేక పోస్టు పెడతారా? మా మహిళలకు వ్యతిరేక పోస్టు పెడతారా? పొరపాటు మా ఒక్క కార్యకర్త భారతిరెడ్డి గారి వ్యతిరేకంగా పోస్టు పెడితే జైలుకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది. అది మాకు చిత్తశుద్ధి, మీలో కాదు.